నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు, ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, స్క్రీన్ మీద మీకు వాటర్ బాటిల్ యొక్క ఫోటో అయితే కనబడుతూ ఉంది. ఈ బాటిల్ యొక్క వాటర్ ఎవరు కొనొద్దండి. ఒకవేళ మీరు ఈ యొక్క వాటర్ బాటిల్ కొని ఉంటే ఆ యొక్క జమ్మియాలకు కానీ మీరు ఎక్కడైతే కొనుగోలు చేశారో అక్కడికి వెళ్ళి రిటర్న్ ఇచ్చేయాలని చెప్పేసి కువైట్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న యురేనస్ స్టార్ వాటర్ బాటిల్ తాగునీటిలో కాలుష్యం ఉందని శాశ్వత సుప్రీం కమిటీ ఫర్ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ (IHR) సమన్వయంతో నివేదిక అందిన వెంటనే అత్యవసర ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. నివేదించబడిన పరిమాణాలను వెంటనే జప్తు చేయడం మరియు వాటి యొక్క అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయడం, ప్రయోగశాలలలో పరీక్ష కోసం నమూనాలను అత్యవసరంగా సేకరించడం వంటి చర్యలు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రత ధృవీకరించబడే వరకు ఈ ఉత్పత్తి ఏదైనా సరే కానీ కువైట్లో ఉన్న వాటర్ బాటిల్స్ ఎవరు కొనద్దని చెప్పేసి, అలాగే కువైట్లోకి కూడా ఈ యొక్క వాటర్ బాటిల్ దిగుమతిని నిషేధించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఆ యొక్క తాగునీటి వాటర్ బాటిల్ ఏవైతే ఉన్నాయో వాటిలో కాలుష్య కారకాలు కలిశాయని చెప్పేసి, అవి తాగితే కానీ మనుషుల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి నివేదిక అందిన వెంటనే అధికారులు అయితే ఈ చర్యలు చేపట్టారు. దయచేసి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాటర్ బాటిల్ ఎవరు కొనొద్దండి. మళ్ళా ప్రయోగశాలలకు ఈ యొక్క వాటర్ను పంపించి పరీక్షించిన తర్వాత అవి సురక్షితమైనవని చెప్పేసి అధికారులు ప్రకటన చేసేంత వరకు ఈ యొక్క వాటర్ బాటిల్స్లో నీళ్లు ఎవరూ తాగవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.